సంజీవకం దమనకానికి హంస కథ చెప్పి నమ్మిన మూర్ఖుడు వెనకటికి ఒక ఒంటెలాగా మోసగాడు అయిన చెడ్డవాడి వల్ల మోసపోతాడు అన్నాడు. ఏమిటా కదా అని దమనకం అడిగింది. సంజీవకం ఇలా చెప్పింది. సాగరదత్తుడు అనే గొప్ప వ్యాపారి ఉండేవాడు. అతను ఒకసారి 100 ఒంటెల మీద ఖరీదైన బట్టల మూటలు వేసి వ్యాపారం కోసం తన ఊరు నుంచి బయలుదేరాడు. ఆ ఒంటెల్లో వికటమనే ఒంటె మీద బరువు ఎక్కువగా పడింది. ఆ బరువు మోయలేక ఆ ఒంటె కాళ్ళు నీరసమైపోయి కింద కూలబడిపోయింది. అది కదలలేని స్థితిలో ఉండటం చూసి వ్యాపారి దాని మీద మూటలను ఇతర ఒంటెల మీద వేసి, అది భయంకరమైన అడవి ప్రాంతం కావడం వల్ల అక్కడ ఆగడం ఇష్టం లేక ఒంటెను దాని అదృష్టానికి వదిలి వెళ్ళిపోయాడు. వ్యాపారి వెళ్ళిపోయిన చాలా కాలానికి వికటమనే ఆ ఒంటె అటూ ఇటూ కదిలే స్థితికి వచ్చి అడవి పచ్చిక మేస్తూ గుంటలలో నీరు తాగుతూ నెమ్మదిగా కోలుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. అదే అడవిలో మదోత్కటం అనే సింహం ఉండేది. దానికి ఒక చిరుతుపులి, ఒక కాకి, ఒక నక్క సేవకులుగా ఉండేవి. ఆ సింహం తన పని వాళ్లను వెంటబెట్టుకొని అడవిలో తిరుగుతూ ఒంటెను చూసి, ఈ వింత ఆకారం గల జంతువు ఏంటి? ఇది అడవిలో ఉండే జంతువో ఊళ్ళల్లో ఉండేదో తెలుసుకుని రండి అని తన సేవకులతో అంది. ఒంటెల గురించి ఇంతకు ముందే తెలిసిన కాకి సింహంతో, ఇది మనుషులు పెంచే జంతువు, దీన్ని ఒంటె అంటారు, దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది అంది. దానికి సింహం, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన ప్రాణిని ఎప్పుడూ చంపను. ఇంటికి వచ్చిన చుట్టాన్ని చంపితే బ్రహ్మహత్య చేసినంత పాపం వస్తుందంటారు. అందుచేత ఆ ఒంటెకు నా వల్ల ఏ భయం లేదని చెప్పి దాన్ని నా దగ్గరికి తీసుకురండి. అది వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాను అంది. సింహం సేవకులు వెళ్లి ఒంటెకు భయం లేదని చెప్పి దాన్ని తీసుకువచ్చాయి. ఒంటె తన ముందు పూర్తిగా వంగి నమస్కరించాక సింహం దాన్ని, నువ్వు అడవికి ఎలా వచ్చావు అని అడిగింది. ఒంటె సింహానికి తన కథ అంతా చెప్పింది. అప్పుడు సింహం, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళకు, బరువులు మోయకు, నాతో పాటు అడవిలోనే ఉండి పచ్చని గడ్డి తిను అంది. ఒంటె ఆ ప్రకారమే అడవిలో భయం లేకుండా ఉండిపోయి సింహానికి 4వ పనివాడు అయింది. కొంతకాలం గడిచింది. సింహం ఒక ఏనుగుతో పోట్లాడుతుండగా ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడిచి బాగా గాయపరిచింది. అందుచేత అది తన గుహ నుంచి కదలలేని స్థితిలో ఉండిపోయింది. 5 రోజులు ఇలా గడిచేసరికి సింహము, దాని 3 పని వాళ్ళు తిండికి చనిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సింహం బయటికి వెళ్ళి ఆహారం కోసం వేటాడడం లేదు. పచ్చిక తిని బతుకుతున్న ఒంటె మాత్రం బాగా లావుగా ఉంది. తన పని వాళ్ళ బాధ చూసి సింహం, నేను గాయపడి జబ్బు చేసి వేటాడలేను కాబట్టి ముందులాగా మీకు ఆహారం ఇవ్వలేను. మీరే ఎలాగైనా కష్టపడి ఏదైనా జంతువును సంపాదించి తినండి అంది. రాజుగారి ఈ పరిస్థితిలో ఉండగా మా కడుపు నింపుకోవడం గురించి మేము ఎలా ఆలోచించగలం అన్నాయి మిగిలినవి. అవును, మీకు నా మీద ఉన్న భక్తి, నమ్మకం మెచ్చుకోదగినది. మీరు వెళ్ళి ఏదైనా జంతువును నాకు బహుమతిగా తీసుకురండి, అందరం తిందామంది సింహం. మిగిలిన జంతువులు దీనికి జవాబు చెప్పలేదు. భయపడకండి, వెళ్ళి ఏదైనా జంతువును చూడండి. ఈ స్థితిలో కూడా నేను వచ్చి దాన్ని చంపి మీకు ఆహారం ఇస్తాను అంది సింహం. సింహం పనివాళ్ళు 4 జంతువుల కోసం వెతుకుతూ బయలుదేరాయి. కానీ వాటికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు. నక్క, కాకి రహస్యంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. కాకి మిత్రమా, మనం అద్దం లేకుండా ఎందుకు తిరగాలి? ఈ ఒంటె వికటం లావుగా ఉంది కదా, దీన్ని చంపి తింటే మనకు చాలా రోజులు సుఖంగా ఉంటుంది కదా అంది నక్క. దానికి కాకి, మిత్రమా, ఆ మాట నిజమే, కానీ ఈ ఒంటెకు మన యజమాని వల్ల ఏ భయం లేదని చెప్పిన తర్వాత కూడా మనం ఎలా చంపుతాం అంది. అలా అయితే నేను యజమాని దగ్గరికి వెళ్ళి ఒంటెను చంపడానికి అనుమతిని సంపాదిస్తాను అని నక్క కాకితో రహస్యంగా అని, మిగిలిన వాటితో, మిత్రులారా మీరిక్కడే ఉండండి, నేను యజమాని దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో తెలుసుకుని వస్తాను అంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.